ఇక్కడ మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఆల్రెడీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయితాయి. క్లోజ్ కూడా అయిపోయాయన్నమాట. లిస్ట్ కూడా వాళ్ళకి రిలీజ్ అయిపోయిందండి. సో వాళ్ళైతే కూడా లాగిన్ అయితే అవ్వచ్చు. అలాగే ఇప్పుడు మనకి కాపుకి సంబంధించి సో అలాగే ఇందాక చెప్పిన క్యాస్ట్‌లు ఏవైతే ఉన్నాయో సో వాళ్ళకైతే అప్లై చేసుకోవడానికైతే మనకి ఓపెన్ చేశారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ విధంగా అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీకి సంబంధించి ఫేజ్ 4 షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అని చెప్పి ఉంది కదా! వాళ్ళకి ఎలాగైతే రిలీజ్ చేస్తారో మనకు కూడా అలాగే రిలీజ్ చేస్తారనమాట. అయితే ఇక్కడ మనకి దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి 28/4 ప్రొవైడ్ చేశారు. పై చెప్పిన కులాలందరికి కూడాను. సో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవాలి. చూసుకున్నట్లయితే మనకి 3 మంత్స్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అయితే ఉంటుందండి. సో కోచింగ్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఏదైతే మెగా డీసీకి సంబంధించి 3 మంత్స్ కోచింగ్ అయితే ఉంటుంది. ఎస్‌జేటీ ఇంకా ఎస్‌సీకి సంబంధించి కోచింగ్ అయితే ఇస్తారు. రెసిడెన్షియల్ అనమాట అది. రెసిడెన్షియల్ ఇంకా ఆన్‌లైన్ అనమాట. సో రెసిడెన్షియల్ ఆన్‌లైన్ అంటే ఏంటంటే దగ్గరలో ఉన్న వారికైతే ఇస్తారనమాట. అలాగే మనకి ఆన్‌లైన్‌లో ట్రైనింగ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆన్‌లైన్‌లో అయితే మనకి ట్రైనింగ్ అయితే ఇస్తారండి. మెగా డీసీకి సంబంధించి కోచింగ్ వచ్చేసరికి. ఓకే.